ఫ్రైడే మన ముందుకు వచ్చిన సినిమాల్లో ఇంకొక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. నిజంగా మూర్తి గారు అదరగొట్టేశారు. అజయ్ ఘోష్ గారు మ్యూజిక్ షాప్ మూర్తి క్యారెక్టర్లో ఎక్సలెంట్ యాక్టింగ్ అయింది నిజంగా. అజయ్ ఘోష్ గారిని ఇప్పటివరకు మనం డిఫరెంట్ విలన్ క్యారెక్టర్స్ కమెడియన్గా చూసాం. బట్ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఆమని గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక గయ్యాళి భార్యలాగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ భానుచంద్ర గారు ఉన్నారు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఈ అజయ్ ఘోష్ గారు హీరో ఈ సినిమాకి అయితే, హీరోయిన్గా మనకి చాందినీ చౌదరి గారు. చాందినీ చౌదరి గారికి అజయ్ ఘోష్ గారికి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉంటుంది, సినిమాలో ఏం చూపించారు, భానుచంద్ర గారు చాందినీ చౌదరి గారికి మధ్యన వచ్చే సీన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ ఇంటెన్స్గా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో థియేటర్లో ఆడియన్స్ డైలాగ్స్కి విజిల్స్ కొడుతున్నారు అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి ప్రతి ఒక్క డైలాగ్కి విజిల్ పడుతుంది. అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నార్మల్గా మనం సినిమా చూసినప్పుడు ఒక విజువలైజేషన్, గ్రాండ్యూర్ ఇవి చూస్తున్నాం. బట్ ఇదివరకు కాలంలో క్యారెక్టర్స్ని, వాళ్ళ ఇంపార్టెన్స్ని చూసేవాడు. మళ్ళీ అలాగ ఒక క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చి క్యారెక్టర్స్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. సో మ్యూజిక్ షాప్ మూర్తి ఆయనకి డీజే అవ్వాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డీజే అయితే డబ్బులు వస్తాయని చెప్పి 50 ఏళ్ల ఏజ్లో డీజే అవ్వాలనుకున్న ఆయన కళ నెరవేరిందా లేదా, డీజే అయ్యాడా లేదా, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, ఆమని గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, అండ్ కూతుర్లుగా ఇద్దరు పిల్లలు నటించారు అజయ్ ఘోష్ గారికి, ఇద్దరు కూడా చాలా బాగా నటించారు. అండ్ పవన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ సీన్స్కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ, డీజే సాంగ్ కానీ, అండ్ మెయిన్గా మాట్లాడుకుంటే అజయ్ ఘోష్ గారి డ్యాన్స్ ఉంటుంది అంగ్రేజీ బీట్ సాంగ్లో, మామూలుగా లేదు. అజయ్ ఘోష్ గారు ఆ లెవెల్ యాక్టింగ్ చేశారనమాట. అండ్ ప్రతి ఒక్కళ్ళు, చాందినీ చౌదరి గారు, భానుచంద్ర గారు, ఆమని గారు, ఆ ఇద్దరు పిల్లల క్యారెక్టరైజేషన్, అలాగే అజయ్ ఘోష్ గారి దగ్గర ఉండే అసిస్టెంట్ క్యారెక్టర్, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ ఇక్కడ ఇంపార్టెంటే. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఆయన సెకండ్ హాఫ్లో సిటీకి వచ్చిన తర్వాత డీజే అవుదాం అనుకున్న తర్వాత అక్కడ అటాచ్ అయ్యే కొన్ని క్యారెక్టర్స్, ఇలాంటివన్నీ నిజంగా క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం విత్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే అనేది చెప్పాలి అనుకుంటే మ్యూజిక్ షాప్ మూర్తి చెప్పొచ్చు ఈ రోజుల్లో. సో ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి, యూ విల్ ఫీల్ దట్ ఆర్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ని. ఆ 50 ఏళ్ళ మనిషి తనకి సపోర్ట్ దొరికితే తను అనుకున్న సాధించగలుగుతాడు అని చెప్పేదాన్ని. అండ్ ఫైనల్గా డీజే మూర్తి గారు డీజేగా ఎలా కన్వర్ట్ అయ్యారు, డీజే ఎలా ఇచ్చారు అనేది థియేటర్లో చూడాల్సిందే. అండ్ అమిత్ క్యారెక్టర్ చిన్న రోల్ అయినా కూడా తన వరకు తను నిజంగా ఒక డీజే ప్లేయర్ ఎలా ఉంటాడో అలాంటి కాస్ట్యూమ్స్తో, అదే స్టైల్తో అమిత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఎవరి క్యారెక్టర్స్కి తక్కువ కాకుండా ప్రతి ఒక్కళ్ళు 100% ఎఫర్ట్స్తో చేసిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. అండ్ ఈ సినిమాకి 5కి 3.25 రేటింగ్ ఇవ్వచ్చు. ఎక్కడా బోర్ కొట్టదు, ఎక్కడా మనకి నెగిటివ్ ఫీల్స్ ఉండవు. అండ్ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ కనెక్ట్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కంటే కూడా. సో ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. అండ్ మ్యూజిక్ షాప్ మూర్తి, ఇట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.